నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి పదే పదే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు, కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, అనేక అంశాల మీద సామధాన భేద దండోపాలు ఉపయోగించి ఫలితాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఢిల్లీ పర్యటన వెనక మతలబ్ ఏంటి, బడేమియా చోటేమియా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అలాగే కప్పం కట్టడానికి కాంగ్రెస్ అధిష్టానానికి కప్పం కట్టడానికి ఢిల్లీ వెళ్తున్నారని విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి స్పష్టంగా రాజకీయాలు ఎన్నికల ముందు చూసుకుందాం, అభివృద్ధికి కలిసి పనిచేయక తప్పదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీటిలో నిజాలు ఏమిటనే దాని మీద డిబేట్లోకి వెళ్లే ముందు ఈ అంశాల మీద వివిధ పార్టీల నాయకులు ఏమేమి మాట్లాడారో ఒకసారి ఒక చిన్న కథనం ద్వారా తెలుసుకుందాం. తెలంగాణ సీఎం ఢిల్లీ టూర్ వెనుక అసలు కారణాలు వేరే అంటున్నాయి విపక్షాలు. రేవంత్ ఢిల్లీ పర్యటనలపై పదే పదే విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని కాంగ్రెస్ చెప్తున్నా రాష్ట్ర నిధులను ఢిల్లీ హైకమాండ్కు చేరవేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బడేమియా చోటేమియా ఒక్కటేనని గులాబీ నేతలంటోంటే తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర సహకారం తప్పనిసరిగా ఉంటుందని బీజేపీ నాయకులంటున్నారు. రేవంత్ ఢిల్లీ పర్యటనలపై గతంలోనూ బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు చేసిన మోడీ హైదరాబాద్ పర్యటన తర్వాత ఇదే అంశంపై విమర్శల డోస్ ని ఇంకాస్త పెంచింది బీఆర్ఎస్. రాజకీయాలను కేవలం ఎన్నికల సమయానికి మాత్రమే పరిమితం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వకూడదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని తాము సంపూర్ణంగా విశ్వసిస్తున్నామని అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నాయని చెప్పారు. సీఎం పదే పదే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారంటూ కొందరు గిట్టని వాళ్లు విమర్శిస్తున్నారని, ఈ విషయాన్ని వారి విచక్షణకే వదిలేస్తున్నానని రేవంత్ అన్నారు. తానేమీ సొంత పనుల కోసం ఢిల్లీకి వెళ్లటం లేదని, ప్రజల కోసమే వెళ్తున్నానని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా స్థానికంగా భూసేకరణ విషయంలో కానీ, నిర్మాణం జరిగేటప్పుడు స్థానిక సహకారం ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. ఇవన్నీ చర్చించుకుంటేనే పరిష్కారం అవుతాయి. కొంతమంది గిట్టనోళ్ళు, కొంతమంది సరిపోనోళ్ళు పదే పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు, ఇన్నిసార్లు వెళ్ళిన అన్నిసార్లు వెళ్ళిన లెక్కలు చెప్తున్నారు. ఏది వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. నిన్నటికి నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలను పిలిచి మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినాం. ఢిల్లీకి 71 సార్లు వెళ్లిన రేవంత్ తెలంగాణకు 70 రూపాయలు కూడా తీసుకురాలేదని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పక్క రాష్ట్రానికి వేల కోట్ల ప్రాజెక్టులు వస్తుంటే తెలంగాణకు మాత్రం ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేకపోతున్నారని విమర్శించారు. సఖ్యతగా ఉండి తెలంగాణకు లాభం చేయాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటే వెల్కమ్, మంచిదే ఆలోచన. కానీ నువ్వు ఢిల్లీకి పోతున్నది ఇందుకోసం కాదనేదే మా పాయింట్. ఢిల్లీకి కేవలం తెలంగాణ సంపదను ఢిల్లీ బాబులకు దోచిపెట్టడానికి, ఆ మూటలు మోయడానికే వెళ్తున్నారు అనేదే మా పాయింట్. అది నిజమనే ప్రూవ్ అవుతా ఉన్నది. ఎందుకంటే మీరు పోయేటప్పుడు ఖాళీ పెట్టెలతో పోయి వచ్చేటప్పుడు పెట్టెల నిండా డబ్బులు తీసుకొస్తే అప్పుడు నమ్ముతారు. నువ్వు పోయేటప్పుడు డబ్బులన్నీ మెత్తుకొని పోతున్నావు, వచ్చేటప్పుడు ఖాళీ పెట్టెలతో వస్తున్నావు. అదే తేడా. 71 సార్లు పోయి 70 రూపాయలు కూడా తెలంగాణకు తీసుకురాలేదు. తెలంగాణకు తీరని ద్రోహం జరుగుతూ ఉన్నది. పక్కన ఆంధ్రప్రదేశ్ వేల కోట్ల రూపాయలు తీసుకుపోతా ఉన్నది, గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకొని పోతున్నది. తెలంగాణలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి కూడా తెలంగాణకు ఒక పైస కూడా తీసుకురాలేకపోయినరు. తెలంగాణలో మౌలిక వసతులు నిర్మించలేకపోతున్నారు. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు రావాల్సిన సంపద అంతా కూడా వేరే రాష్ట్రాలకు పోతున్నది. తెలంగాణ నీళ్ళ వాటా అంతా కూడా ఆంధ్ర వాళ్ళు గుంజుకుంటా ఉన్నారు. కర్ణాటక వాళ్ళు ఎగువ పైన ప్రాజెక్టులు కడతా ఉన్నారు. మొత్తం తెలంగాణకి ఎక్కడ న్యాయం జరుగుతున్నది? సో దాని మీద పోయి అడగాలి కదా. అడిగినోడు 75 సార్లు పోయినావు, 78 సార్లు పోయినోడు మరి 78 రూపాయలను పట్టుకొచ్చినావా? కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ కోసం ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా దీనివల్ల ఇంతమంది ఉద్యోగాలు వస్తాయి, దీనివల్ల ఇంత జీడిపి పెరుగుతుందని ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపణలతో ఇరకాటంలో పడిన బీజేపీ మాత్రం ఈ అంశంపై వ్యూహాత్మకంగా సమాధానమిస్తోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ సర్కారుకు కేంద్రం ఎప్పుడు సహకారం అందిస్తుందని చెప్తున్నారు బీజేపీ నేతలు. ఈ రోజు కొంతమంది
టీఆర్ఎస్ నాయకు ఏదేదో మాట్లాడుతుండ్రు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంట. కాంగ్రెస్ బీజేపీ ఎట్లా ఒక్కటవుతుందట? ఏమనంటే మీరిద్దరు ఒకటి, కాంగ్రెస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్, అది కుటుంబ పాలన, ఇది కుటుంబ పాలన, అది కుటుంబ పార్టీ, ఇది కుటుంబ పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా ఒకరికొకరు మర్యాద ఇచ్చి మాట్లాడతారు. అవును, బాయ్ బాయ్ అన్నదమ్ములు, బడే బాయ్ చోటే బాయ్, భారతీయులు అందరూ అన్నదమ్ములే. కానీ ప్రత్యర్థులు ఉన్నా కూడా వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడారు. మీరు మర్చిపోయిండ్రు, మన సంస్కృతి మర్చిపోయిండ్రు. మీరు ప్రధానమంత్రి వస్తే ఏమన్నారు? మీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు వస్తే కనీసం రిసీవ్ చేసుకున్న ప్రోటోకాల్ లేదు. దాంతో మీకేమో ప్రధానమంత్రి గారు మీకు లంచాలు తీసుకోకుండా టైట్ చేసి ఉండొచ్చు, అందుకే కోపం ఉండొచ్చు. కానీ మీరు తెలంగాణను ఎప్పుడు ఆలోచిస్తలేరు. కాంగ్రెస్తో బీజేపీతో ఎప్పుడు కలవదు. ఎక్కడన్నా సాధ్యమా? అదేవో జోక్ తీరే చెప్పుకో, ఎవరు నమ్ముతారు? మీ చెంచగాలు నమ్ముతుండొచ్చు కానీ తెలంగాణ నమ్మదు. మాకు మెయిన్ రైవల్, మెయిన్ ఎనిమి, పొలిటికల్ ఎనిమి కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది. మీరు అసలు లెక్క కూడా లేదు. మీరు ఎందుకంటే ఒక ఎంపీ గెలవలేదు. ఎంతమంది మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ తోటి కొట్లాడతాము రాజకీయంగా, కానీ ఒకరికొకరు మర్యాద ఇస్తాం. మీరు అది కొంచెం నేర్చుకోండి. రాజకీయంగా బీజేపీని ఎంత విమర్శించాలో అంత విమర్శిస్తూనే ఢిల్లీ పెద్దలతో చర్చలు సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు సీఎం రేవంత్. అయితే రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా బీఆర్ఎస్ మాత్రం బడేమియా చోటేమియా, ఇద్దరిది రహస్య దోస్తానా అని మళ్లీ అదే రాగాన్ని ఆలోపిస్తోంది.